హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జరీ జ్యువెలర్స్. సో నేనైతే డిమార్ట్కి అయితే వెళ్ళాను. సో అటు ఇటు తిరుగుతుండగా అక్కడ నాకు ఒకటైతే కనిపించింది. అది ఏంటంటే ఇది. సో క్యామెల్ 3 పెన్సిల్స్ అయితే ఉన్నాయి, లిడ్ పెన్సిల్స్. సో దీని కాస్ట్ వచ్చేసి 59 గైస్. సో ఇదైతే నాకు కొంచెం అట్రాక్టింగ్ అయితే కనిపించింది. సో ఒకసారి అయితే యూస్ చేద్దామని అయితే తీసుకొచ్చాను. సో ఇది ఎలా ఉందని మీకైతే ఒకసారి చూపిస్తాను. అంటే పెన్సిల్స్ ఆ బడ్జెట్కి కరెక్టా కాదా అని. సో 59 అయితే ఉన్నాయి కదా. దీంట్లో వచ్చేసి 3 లిడ్ బాక్సెస్, 3 పెన్సిల్స్, ఒక ఎరేజర్. సో 59కి డివైడ్ చేసుకుంటే ఒకదానికి ఎంత అవుతుందో సో చూద్దాం ఒకసారి అయితే అని. సరే గాయస్, ఒకసారి దీని అయితే నేను చూపిస్తాను ఓపెన్ చేసి. సో ఇదైతే ఎరేజరు, ఇదొక పెన్సిల్, ఇదొక పెన్సిల్, ఇదొక పెన్సిల్, ఇది లిడ్ బాక్సెస్. సో ఈ లిడ్ వచ్చేసి ఒకటైతే 0.5, 0.7, 0.9. సో ఆ పెన్సిల్స్ కూడా అదే సైజ్ ఇచ్చారు, 0.9, 0.7, 0.5. సో వీటినైతే నేను ఒకసారి గ్రిప్ అయితే చూస్తాను ఫస్ట్. ఇది వచ్చేసి అయితే 0.9 గైస్. ఇది కూడా ఇదైతే 0.9. సో బ్లాక్ అయితే బ్లాక్ కలర్ అయితే ఇవ్వలేదు. సో రెడ్కి అయితే రెడ్ కలర్ ఇచ్చారు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం. ఇది కూడా వచ్చేసి 0.5. సో ఇది కూడా 0.5. నెత్తికి అవసరం లేదు, 0.5కి 0.5 ఇచ్చారు. సో ఫైనల్లీ ఇంకోటి అయితే ఉంది కదా. సో ఇది వచ్చేసి అయితే 0.7. ఇది కూడా 0.7. కలర్ అయితే సేమ్ కాదు, కొంచెం ఈక్వల్ అయితే ఉంది. సో ఫస్ట్ అయితే నేను 0.5 అయితే నేను గ్రిప్ చూస్తున్నాను. సో మీరైతే స్క్రీన్ మీద చూడండి. పెన్సిల్ అయితే లైట్ వెయిట్ ఉంది ఫ్రెండ్స్, అంటే ప్లాస్టిక్ కదా, సో లైట్ వెయిట్ ఉంది. గ్రిప్ అయితే బాగానే ఉంది ఇది. సో మీరు పెన్సిల్ అయితే ఇక్కడ పట్టుకోకూడదు, ఇక్కడ పట్టుకునే వాళ్ళకి అయితే సెట్ అవుతుంది. సో పెన్సిల్ ఇంకా ఇక్కడ గ్రిప్ అయితే దీనికి ఇచ్చారు. ఇక్కడ మినిమం 1 ఇంచ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ పట్టుకోవాలి, ఇది మీకైతే ఫ్రీగా తిరుగుతుంది అప్పుడు. ఇదైతే నార్మల్, ఓకే పర్లేదు, బాగానే ఉంది. సో ఇది వచ్చేసి అయితే 0.9 బ్లాక్ పెన్సిల్. ఈ 2 పెన్సిల్ అయితే ఇది కొంచెం రిచ్గా అయితే ఉంది పెన్సిల్ ఇది. సో ఈ పెన్సిల్ బ్లాక్ అయితే కొంచెం రిచ్గా ఉంది గైస్. కొంచెం చూడడానికి పట్టుకోవడానికి కూడా బాగుంది ఇది. సో గ్రిప్ ఇది పెన్ టైప్ అయితే వచ్చింది ఇక్కడ, స్టీలు. ఇది డార్క్ ఇది. సో మీరు చూస్తున్నారు కదా, ఎందుకు కొంచెం షేడ్ కూడా చేయొచ్చు. సో ఇదైతే నాకు నచ్చింది, పెన్సిల్ బాగానే ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసరి చూద్దాం. సో ఈ పెన్సిల్ అయితే ఇది కూడా ఓకే, పర్లేదు, డార్క్గానే వస్తుంది. వీటిని అయితే ఒకసారి 3 షేడ్ చేసి అయితే చూస్తాను నేను బాక్సెస్ కొట్టి.
0.5, 0.7, 0.9. సో ఇది వచ్చేసి అయితే 0.5. సో దీన్ని అయితే చూస్తాను నేను. ఇదైతే మ్యాక్సిమం షేడింగ్ అనే హ్యాచింగ్ అయితే యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లిడ్ పెన్సిల్స్ ఓన్లీ అవుట్లైన్కి అయితే యూజ్ చేయాలి. అవుట్లైన్స్ చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్ ఉంటుంది కదా, వాటికైతే యూజ్ అవుతాయి ఎక్కువ. సో మనం యూజ్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి 0.7 అయితే చూస్తాను నేను. ఇది వచ్చేసి 0.7. సో ఇది ఓకే. ఇదైతే షేడింగ్ ఓకే. షేడింగ్ అంటే జస్ట్ నార్మల్ వాటికే, కొంచెం హై అయితే కాదు, మామూలు టైం పాస్కి వేసుకున్న వాటికి అయితే ఇది ఓకే. అంటే కొంచెం కొంచెం దీని పొడి ఉంటుంది కదా, అది స్ప్రెడ్ అవుతుంది, అది అంటే స్మూత్ రావట్లేదు. ఇక్కడ ఇక్కడ కొంచెం కొంచెం దీని పొడి అయితే రాలుతుంది ఇది. సో ఇదైతే 0.9 లాస్ట్. నాకు నచ్చింది ఈ పెన్సిల్ అయితే, కలర్ అండ్ దీని గ్రిప్. సో ఇదైతే షేడింగ్ అయితే బాగుంది గైస్. షేడ్ కూడా మంచి ఫ్రీగా చేయడానికి ఈజీగా ఉంది ఇది. అండ్ గ్రిప్ కూడా బాగుంది ఇది పట్టుకోవడానికి. దానికి వాటి మీద పోలిస్తే ఇదైతే చాలా బాగుంది గ్రిప్, మీరు చూసారు కదా. సో ఇవైతే ఒకసారి హ్యాచింగ్ కూడా చూస్తాను, పైన చేశాను కదా, ఒకసారి కింద కూడా చేసి చూపిస్తాను నేను. ఇవైతే డార్క్ వస్తున్నాయి. లైన్స్ అయితే తెలుస్తున్నాయి, మ్యాక్సిమం కలవట్లేదు లైన్స్ అయితేనే. సో మీరు ఇదైతే 0.5 అయితే మ్యాక్సిమం అవుట్లైన్స్ కన్నా చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్స్ అయితే యూజ్ చేయండి. ఇదైతే షేడింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అయితే మీకు హ్యాచింగ్ అయినా యూజ్ అవుతుంది, నెక్స్ట్ షేడింగ్ కూడా బాగుంది. కానీ ఇవైతే కొంచెం కొంచెం పొడి మీద దీని అయితే రాలుతుంది కింద కదా, అంటే ఇవి అయితే లో కాస్ట్ కదా. సో ఈ బడ్జెట్లో అయితే ఇవైతే బెస్ట్ అనుకుంటాను నేనైతేనే. ఎందుకంటే రెండు చీప్ ఉన్నా సరే కొంచెం హై పెన్సిల్ అయితే ఒకటి ఉంది. సో వీటికి అయితే ఒక లిప్ బాక్స్ కూడా ఇచ్చాడు. సో ఎరేజర్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను నేను. ఎరేజర్ కూడా క్యామ్లిన్ కంపెనీ. ఓకే గైస్, చూడండి ఇక్కడ కొన్ని ఎరేజర్స్ ఏమవుతాయంటే, ఇక్కడ ఎరేజ్ చేసింది ఇక్కడ కూడా అప్లై అయిపోతుంది. అది అంటే ఎరేజ్ అవ్వకుండా దీన్ని ఉన్నది దీనికి అంటుకుంటుంది. అది ఎరేజర్ బట్టి ఉంటుంది, మనం ఎరేజ్ చేసే విధానం బట్టి కూడా ఉంటుంది అది. ఓకే, గ్యాస్ ఫైనల్ అయితే కొంచెం డాట్స్ కూడా అయితే ఏం కనిపించట్లేదు, క్లియర్గానే ఎరేజ్ అవుతుంది. పేపర్ అయితే ఎక్కువ వస్తుంది. సో ఫైనల్ అయితే బడ్జెట్ గైస్ కొనుక్కోవచ్చు. సో మీకు ఇటువంటి అయితే డిమార్ట్లో కనిపిస్తే ఒకసారి అయితే కొనుక్కోండి, ట్రై చేయండి. ట్రై చేయాలని ఉంటే
లేదు ఎక్స్పెన్సివ్ వాడతామంటే అవి యూజ్ చేసుకోండి, మెకానికల్ పెన్సిల్స్. సో ఇవైతే 3లో అయితే నాకు నచ్చిన పెన్సిల్ అయితే ఇది. సో ఈ రెండు అయితే డూప్లికేట్ అనగా అవసరం లేదు, నార్మల్లీ ప్లాస్టిక్వి. ఇదైతే కొంచెం ఎక్స్పెన్సివ్ టైప్ ఉంది, కానీ ఎక్స్పెన్సివ్ అయితే కాదు. గ్రిప్ కూడా నచ్చింది నాకు ఈ పెన్సిల్లో, లుక్ కూడా. సో ఇది పెన్ టైప్ వచ్చింది ఇక్కడ. ఇది సంతూర్కి అయితే ఉంటుంది ఈ టైపు, సంతూర్ పెన్కి అయితేనే. సో ఫైనల్లీ 3, 3, 6, 7 ఐటమ్స్ 59 రూపీస్. మీరు యూజ్ చేయాలని ఉంటే ఒకసారి అయితే డిమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే ఒకసారి కొనుక్కోవాలంటే కొనుక్కోండి. కొనుక్కోమని అయితే చెప్పట్లేదు, మీకు వాడాలనిపిస్తే యూజ్ చేయండి. ఓకే గాయ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ రావాలంటే అది క్లిక్ చేయాలి. See you in another video. Until then, bye.